హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ 5 మినిట్స్లో చేసుకునే పుదీనా రైస్ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మసాలా దినుసులు వేసుకోండి. తర్వాతకి పొడుగుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేద్దాం. ఇందులో 2 కప్స్ పుదీనా, కొత్తిమీర వేసి, మిర్చి మన స్పైసెస్ తగ్గట్టుగా మిర్చి వేసుకొని, అల్లం కూడా వేసి, సాల్ట్ వేసి, వాటర్ పోసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాతకి ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇందాక మనం పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకును కూడా వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై అయినాక ఇది వచ్చేసి పౌడర్ అండి. ఇది మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, ఫుల్ వీడియో ఉంటుంది, అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసి ఒకసారి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఉడికించిన అన్నం వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేయండి. కొంచెం మన రైస్ సరిపడినంత సాల్ట్ వేసుకొని రైస్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలా అంతా పట్టేంత వరకు రైస్ని మంచిగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయే పుదీనా రైస్ అండి. దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునేలాగా చెప్పాను నేను, ఫుల్ చెక్ చేయండి. దీన్ని రైతాతో తింటే సూపర్ కాంబినేషన్ అండి. వీడియోస్తే లైక్ చేయండి, షేర్